సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు వీక్షకులకు స్వాగతం. అనంత శ్రీరామ్ మన సామాజిక వర్గ జాతి వజ్రాన్ని, సినీ పాటల కవిని మీకు పరిచయం చేస్తున్నాం. సాహసం శ్వాసగా సాగిపోవంటూ సినీ రంగంలోకి ఒక మెరుపులా ప్రవేశించాడు. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశితానైతే నిసినే నేను, కుసుమం తావి తాను నేను. తన రచనలతో సంభ్రమాశ్చర్యాలు కలిగించాడు. ఉప్పెనలా విరుచుకు వచ్చాడు. అతనే మన సామాజిక వర్గంలో పుట్టుకొచ్చిన అక్షర సరస్వతి అనంత శ్రీరామ్. చేగొండి అనంత శ్రీరామ్ 1984 ఏప్రిల్ 8వ తారీఖున దొడ్డిపట్ల గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి గారు కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. కళల పట్ల ఆయనకి ఎంతో ఆసక్తి. ఒక సాంస్కృతిక సంస్థలో బాధ్యుడిగా ఉండి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రముఖ రాజకీయ నాయకులు చేగొండి హరిరామ జోగయ్య గారు వరుసకు పెదనాన్న అవుతారు. చిన్నతనం నుండే మాటలను పాటలుగా, పద్యాలుగా మార్చే ఆలోచనను ఆచరణలో పెట్టాడు. విచిత్రం ఏంటంటే ఈ ప్రక్రియ తన 1వ తరగతి విద్యార్థి దశలోనే అంకురించింది. ఎల్కేజీలో ఉండగా భక్తాంజనేయ వేషం కట్టి బక్కాంజనేయులుగా పేరు తెచ్చుకున్నాడు. అతని ఎదుగుదలలో ప్రతి అంశంలోనూ అతని తండ్రి ప్రోత్సాహం అమితంగా ఉండేది. ఈ పాటల రచనా వ్యాసంగం ప్రవృత్తిగా మారి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. మన లలితమైన పాటలు, జానపదాలు, వెస్ట్రన్ స్టైల్ పాటలు అతని చేతికి అడ్డు అదుపు లేదు. అలవోకగా విద్యార్థి దశలోనే వ్రాయటం ప్రారంభించాడు. ఇంటర్మీడియట్లో ఉండగానే సినిమాకు పాట రాసే అవకాశం వచ్చింది. ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలో ఉండగా సాహితీ సరస్వతి అతన్ని నిలువనీయలేదు. అంతే, చదువును ఆపి రచనా రంగంలోకి వచ్చేశాడు. ప్రప్రథమ అవకాశంలోనే ఒకే సినిమాకు 6 పాటలు వ్రాసి ఆశ్చర్యపరిచాడు. తన ప్రతిభ ఏమిటో చూపించాడు. ఉరుములేని పిడుగుల సినీ రంగంలోకి అతని ప్రవేశం జరిగింది. ఆ సమయంలో చిరంజీవి గారికి పరిచయం అయ్యారు. ఆయన అందరివాడు సినిమాలో పాటకు అవకాశం ఇప్పించారు. చిలిపి శృంగారమా పలకవేం సరిగమా, పడుచు బంగారమా పలకవే సరిగమా, చిలిపి శృంగారమా చిలకవే మధురిమా, మదిలోని సరదాని పిలిచింది నీ యౌవనం, నిన్ను చూసి తరుణంలో తనువంత బృందావనం, నీ చెంతనే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని, నీ చేరుకోవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని. అది ఏలో 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 ఈ ఎన్నెల్లో ఎండలింటి హొయ్యాలో, అరే నీలో నాలో లోలో వేడి పుట్టింది ఇడుగాలిలో. మెగాస్టార్ ఇప్పించిన అవకాశం అనంత శ్రీరామ్ స్థానాన్ని పదిలపరిచింది. బొమ్మరిల్లులో అప్పుడో ఎప్పుడో, తీపి కన్నా ఇంకా తీయనైనా నేనే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే, హాయ్ కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే, నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే. చందమామలో నాలో ఊహలకు, నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా
కొత్త బంగారు లోకంలో నిజంగా నేనేనా? ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం, నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం. ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం. అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? ప్రజారాజ్యం పార్టీ జెండా చూపించి పాట రాయమని మెగాస్టార్ పిలిపించారు. సాగిన రాజ్యం చక్రం చూపుగా కలిగిన రాజ్యం ఖడ్గం తానై కదిలిన రాజ్యం ప్రజారాజ్యం ఇది ప్రజల రాజ్యం ప్రజారాజ్యం ఇది ప్రజల రాజ్యం. ఆ పాట జనాన్ని ఉర్రతలుగించింది. తరువాత తెలుగుదేశం వారు రాయించుకున్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ వారు రాయించుకున్నారు. అలా 3 పార్టీలకు పాటలు రాశాడు. అనంత శ్రీరామ్ ఒక నూతన రచయితగా గుర్తింపుకొచ్చాడు. ఏ పార్టీ మీది అని అడిగిన మీడియాకు నేను పాటకర్తనే కానీ పార్టీ కార్యకర్తను కాదు అని శ్రీరామ్ జవాబు చెప్పాడు. ఉప్పెనలా వచ్చిన అనంత శ్రీరామ్ చల్లబడ్డ సాగరంలా సినీ రంగంలో స్థిరమైన స్థానాన్ని అందుకున్నాడు. ఉత్తమ పాటల రచయితగా అనేక అవార్డులు అందుకున్నాడు. అనంత శ్రీరామ్ అతి కొద్ది కాలంలోనే 1000 పాటల పరిధిని దాటాడు. ఇంకేమి కావాలి, ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే. పచ్చబొట్టేసిన కానలో నేను ఒక నేను కాగా, కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా, మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే, సొంతము నీ సొంతము అయ్యాక చెమ్మ చేరేటి చెక్కిళ్ళను మేఘాలు లేకున్నా వెనుకున్నా కలలతో వేస్తావుగా సంఖ్యలా, పూట పొల మారుతుంటే అసలింత జాలి లేదా, నేను కాక మరి నేల మీద తలిచేటి పేరు లేదా, క్షణమైనా నిలబడనిస్తే నీకు సిపోదా, మేఘాలు లేకున్నా. హే బేబీ, హే బేబే నా హట్టు విడిచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే, మే సమ్డే నా లైఫ్ నుంచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే. లవ్ అంటే టామ్ అండ్ జెర్రీ ఆట, లైఫ్ అంటే రోలర్ కోస్టర్ బాట, బంధాలే కరెంటు తీగలంట, మ్యారేజు మెడన్ హెవెన్ నా కాదే. మన సామాజిక వర్గ ప్రముఖుల జాబితాలోకి అతను ప్రవేశించాడు. మనవాడు అని ఎంతో ఆనందంగా మనం చెప్పుకోగలిగిన స్థానాన్ని అనంత శ్రీరామ్ సాధించాడు. అనంత శ్రీరామ్ను మనం అభినందించాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి ఉదాహరణ మన శ్రీరామ్. అనంత శ్రీరామ్, చేగొండి అనంత శ్రీరామ్ మనవారు.
Please subscribe our channel.